నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లోకేష్ ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా పెద్ద ఎత్తున నాయకత్వాన్ని బలపరుచుకొని ప్రజల్లో పెద్ద ఎత్తున కూడా అభిమానాన్ని సంతరించుకున్న పరిస్థితి ఉందంటూ కూడా టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే లోకేష్ యువగళం అనేటటువంటిది ఒక ఘట్టం అయితే, తాజాగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి మరలా శంకారావం పేరుతో లోకేష్ మరో పర్యటన ప్రారంభించిన పరిస్థితి. ఈ యొక్క ఇంపాక్ట్ రాబోయేటటువంటి ఎన్నికలపైన ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రను టీడీపీ చేజిక్కించుకున్న పరిస్థితి, మరి ఈ యాత్ర ద్వారా రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు సిరిపురం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు చెప్పండి, లోకేష్ యువగళం అనేటటువంటిది పెద్ద ఎత్తున మీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. మరలా శంకారావంకు సంబంధించి ఉత్తరాంధ్రలో లోకేష్ చేపట్టినటువంటి పర్యటన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనుకుంటున్నారు? యువగళం అనే పాదయాత్ర ఆ రోజున లోకేష్ బాబు గారు చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ చేసి శ్రీకాకుళంతో ఎండ్ చేయడం జరిగింది. దాదాపు 3-4 వేల కిలోమీటర్లు దాకా ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, వాళ్ళ చెల్లెలు షర్మిల గారు చేయలేదు, చివరికి వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు. లోకేష్ గారే రికార్డు సృష్టించారు. మనం చూస్తే ఈ రోజున లోకేష్ గారు ఆ రోజున యువగళం పాదయాత్ర శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కేంద్రంగా ఆ రోజున అనుకున్న షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్టు మధ్యలో ఒక అవాంతరం వచ్చినా కానీ వైజాగ్ వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు గారిని, మరి ఆ పనుల మీద కోర్టు పనుల మీద ఆయన కోర్టు వ్యవహారాల మీద తిరగటం, ఒక తాత్కాలికంగా బ్రేక్ వేసినా మరలా ఆయన ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే మళ్ళా ప్రారంభించి ఆపటం, శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో మరి అక్కడ బహిరంగ సభ నిర్వహించటం, ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు వివిధ పార్టీల నాయకులు పాల్గొనటం, ఇవన్నీ జరిగినాయి. సక్సెస్ జరిగింది. ఒక యువకుడు ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? పాదయాత్ర అంటే ఏదో ముఖ్యమంత్రి అవడం కోసమో లేకపోతే పేరు తెచ్చుకోవడం కోసం చేసిన పాదయాత్రలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఒక యువకుడుగా, అతను నవ యువకుడుగా తెలుసుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేయటం జరిగింది. ఆ ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం సక్సెస్ అయింది. ఈ రోజున శంకారావం పేరుతో ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం, అది కూడా ఉత్తరాంధ్ర కేంద్రంగా మరి ఎక్కడైతే యువగళం ఆగిందో పాదయాత్ర ఆయన షెడ్యూల్ ప్రకారం మరలా అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం 13 జిల్లాలు కవర్ చేసే కార్యక్రమం శంకారావం. అంటే సమర శంకారావం. అది రేపు జరగబోయేది ఎన్నికల యుద్ధం. యుద్ధానికి సైన్యాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజు అయితే లోకేష్ గారు ఒక సైన్యాధ్యక్షుడు. ఆ సైన్యాధ్యక్షుడు ఈ రోజున శంకారావం పూరించటం జరిగింది. ఈ శంకారావంలో ఎవరెవరైతే బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలు, అట్లానే అగ్రవర్ణాలు అందరూ ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా బాగా దెబ్బతిని ఆర్థికంగా సామాజికంగా నష్టపోయి ఉన్నారో వాళ్ళకు సంబంధించిన గోడుని విని తాము ఏం చేయబోతామో వచ్చే ప్రభుత్వంలో అనేది ఆయన తెలియజేస్తూ ఆ పర్యటనలన్నీ నిర్వహిస్తూ ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో బాధిత వర్గాలని కలుస్తూ శంకారావం పూరిస్తూ ప్రతి కేంద్రంలో మండల, గ్రామ, నగర, పట్టణ ప్రాంతాల్లో ఆయన శంకారావం పూరిస్తూ ఎన్నికల శంకారావం ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సిద్ధమని ఆయన మైకు పెట్టుకొని ఏలు చూపిస్తూ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయనకి శంకారావం వినిపించడానికే లోకేష్ బాబు గారు రాష్ట్ర పర్యటన చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర పర్యటనలో ఆయన అఖండ జన నీరాజనం అందించబోతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడితే
స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక పార్టీ నాయకులు బస్సులు పెట్టి, లారీలు పెట్టి తోలాల. స్వచ్ఛందంగా లోకేష్ బాబు గారి కార్యక్రమానికి, చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఎన్ని గంటల అయినా సరే లేటు ప్రజలు ఎదురు చూస్తూ ఉండే సందర్భం ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూడబోతున్నాం. గతంలో ఎన్టీఆర్ గారు ఆయన జైత్రయాత్ర బిగించేసి చైతన్య రథం మీద ఎట్లయితే ప్రజలు ఎదురు చూసేవాళ్ళు గ్రామాలు, పట్టణాల్లో, అట్లానే ఈ రోజున చంద్రబాబు గారి కోసం, లోకేష్ బాబు గారి కోసం మరి భువనేశ్వరి గారు బాధిత కుటుంబాలని మరి ఓదార్పు చేస్తూ చనిపోయినప్పుడు చంద్రబాబు గారిని జైల్లో అక్రమంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే పాపం కొంతమంది ఆ టీవీలు చూస్తూ షాకు గురై చనిపోయారో వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తూ వాళ్ళకి మరి కాంపన్సేషను, ఎందుకంటే చంద్రబాబు గారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నారా భువనేశ్వరి గారు ఆమె ఓదార్పు చేస్తూ ఆ కుటుంబాలకి ఆమె మేడం గారు తిరుగుతున్నారు. మేడం గారు తిరిగేదానికి కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. అంటే ప్రజల్లో ఎట్లాంటి చైతన్యం వచ్చిందంటే ఈ రాక్షస పాలన అంతరింపు చేయటానికి శంఖారావం పూరించాల్సిందే అని చెప్పి ప్రజలు ఒత్తిడి తీసుకొస్తే ఈ రోజున లోకేష్ బాబు గారు శంఖారావం అనే యాత్ర కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక పక్క లోకేష్ గారు శంఖారావం అనే యాత్ర బిగించేస్తే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర 2 అని సినిమా రిలీజ్ చేసుకున్నాడు. ఆయన చేసే యాత్ర అది. ఇంతకు మించి ఆయన ఇంకా చేయటానికి ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. లోకేష్ గారు శంఖారావం యాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర 2 సినిమా రిలీజ్ చేసుకుంటూ ఆ యాత్ర చేసుకుంటున్నాడు. ఆయన ఆ యాత్ర చేసుకుంటూ ఆ యాత్ర నిర్మాతకి భూములు ఎలా భావిస్తారు మీరు? ఉత్తరాంధ్రలో భూములు ఇస్తూ యాత్రా నిర్మాతకి ప్రభుత్వం తరఫున ఉచితంగా భూములు అందజేయడం జరిగింది. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో లోకేష్ శంఖారావంకు సంబంధించి ఉత్తరాంధ్రలో లాస్ట్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలాగా ప్రభావం చూపిస్తుంది అంటారా? ఈ రోజున ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిని వాళ్ళ పార్టీ తరఫున నుంచోబెట్టడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థి ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుచేటైన కార్యక్రమం. ఎంత దారుణం అంటే ఎప్పుడు అధికార పార్టీ ఉన్నాయి, ఏ పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉన్నా అదే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవటం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఆనవాయితీ. ప్రజలందరూ అధికార పార్టీకి అండగా ఉంటారు ఇట్లాంటి ఎన్నికల్లో. మరి ఈ రోజున ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటం, మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది సిగ్గుపడి. అట్లాంటిది చేయకుండా ఇంకా కొనసాగుతుంటే ప్రజా వ్యతిరేకత ఉత్తరాంధ్రలో పెళ్ళుపుకిపోయింది. ఎందుకు? వైజాగ్ స్టీల్ని అదానీలకు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కమిషన్ తీసుకొని వైజాగ్ స్టీల్ని. ఉత్తరాంధ్రలో ఉన్న పోలవరాన్ని 2023 నాటికి పూర్తి చేస్తానని చెప్పి ప్రతిపక్ష నేతగా చెప్పాడు, ముఖ్యమంత్రి హోదాలో కూడా చెప్పాడు. ఇంతవరకు అది పూర్తయిన పాపాలు లేదు. మొన్న వరదల్లో కొట్టుకుపోయింది, కట్టింది కింద కాపర్ డ్యాము. ఇంతవరకు దానికి గతి లేదు. ఉత్తరాంధ్రని ఎంత వెనుకబడిన ప్రాంతంగా చేశాడంటే ఋషికొండని కూడా వదిలిపెట్టకుండా గుండు చేసేశాడు చుట్టూతా. ఈయనేదో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి 5 ఏళ్లలో అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించాడు. ఇంతవరకు దాంట్లో చేరిన పాపాన లేదు, అక్కడి నుంచి పరిపాలన చేసిన పాపాన లేదు.
3 ప్రాంతాల రాజధానులు అన్నాడు. ఇంతవరకు ఉత్తరాంధ్రలో ఒక్క కార్యక్రమం ప్రభుత్వం తరపున ఈయన అక్కడ కూర్చొని నిర్వహించింది ఏమీ లేదు. ఉత్తరాంధ్రలో వరదలు వస్తే, వైజాగ్లో నీళ్ళు వస్తే స్తంభాలు పడిపోయి అల్లకల్లోలం అయితే కనీసం ఈయన వెళ్ళి అక్కడ చూసిన పాపాన పోలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు వెతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, కనీసం అది వెనుకబడిన ప్రాంతం. గత ప్రభుత్వంలో కొంత అభివృద్ధి జరిగింది. ఈయన ప్రతిపక్ష హోదాలో నేను అంత అభివృద్ధి చేస్తా, ఇంత అభివృద్ధి చేస్తా అని చెప్పి మైకులు పట్టుకొని ఊరూరా జరిగే పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు రకరకాలు చేసి ఇంతవరకు అక్కడ డెవలప్మెంట్ అనేది చూపించింది లేదు. సదస్సులు పెట్టారు, ఫారెన్ నుంచి కంపెనీలు 5 వస్తున్నాం అని చెప్పారు. వైజాగ్ని సాఫ్ట్వేర్ కంపెనీలతో నింపేస్తానన్నాడు. ఉన్న కంపెనీలు పారిపోయిన వీళ్ళ కమిషన్ల దెబ్బకి అక్కడ ఉత్తరాంధ్రలో. ఈ రోజున చూస్తే మనం గంగవరం పోర్టు కడతా, ఆ పోర్టులు కడతా, ఈ పోర్టులు కడతా అన్నాడు. సముద్ర తీర ప్రాంతంలో ఒక ఇటుక వేసింది లేదు, ఒక బొచ్చ సిమెంట్ పోసింది లేదు. ఊరికినే ప్రసంగాలు, ప్రెస్ మీట్లో చెప్తూ కాలం పబ్బం గడిపేశాడు తప్పితే 5 ఏళ్ళు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ రేపు ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరుతుంది. వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్లో ఈ రోజున ఉత్తరాంధ్రలో ఉన్న చాలామంది నాయకులు ఈ 2 నెలల్లోనే ఎన్నికలు వచ్చే లోపే వైసీపీ అక్కడ ఖాళీ కాబోతుంది. కనీసం స్పీకర్ ఉన్నాడు ఆ ఉత్తరాంధ్రలో, స్పీకర్కి కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజునుంది. ఆయన కుటుంబ సభ్యులు, బొత్స కుటుంబ సభ్యులు, వైజాగ్లో ఉన్న కొంతమంది నేతలు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యతిరేకం చేసి వాళ్ళు సిద్ధమే అని చెప్పి ఇండైరెక్ట్గా బయట ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం డంకా బజాయించి గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్కు సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్రలో లోకేష్ శంకారావంకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, అయితే ఏదైతే ఋషికొండకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్కడ ఋషికొండ మొత్తం కూడా విధ్వంసం చేసి అక్కడ కట్టడాలు కట్టారని ఆరోపణలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయని పరిస్థితుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వైపు ఉంటే, మరోవైపు లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి ఇంపాక్ట్, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థి టీడీపీకి సంబంధించి గెలుపొందినటువంటి పరిస్థితి, ఇదంతా చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ టీడీపీకి సంబంధించి అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం సిరిపురం శ్రీధర్ గారు చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.